కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు దాటింది. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం మాజీ సైనికులు అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వారికి, వీరమరణం పొందిన వారి రక్త బంధువులు, వీర నారీమణులకు సన్మానం ఏర్పాటు చేశారు. అనంతరం గిద్దలూరు టౌన్లోని విట్ట సుబ్బారత్వం కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సబ్ ఏరియా జనరల్ ఆఫీస్ కమాండెంట్ కర్నల్ సబ్ వివి రెడ్డి మాజీ సైనికుల అధ్యక్షుడు వారి చేతుల మీదుగా మొత్తం 60 మందికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సైనిక అధికారి జి రజనీ కుమారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కళ్యాణ మండపంలో జరిగిన కార్గిల్ యుద్ధం పూర్తి 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఈరోజు మన జనరల్ రాకేష్ గారు వచ్చారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషము. ఈ ప్రాంతం వాళ్ళను దాదాపు ఒక 20 మంది పైగా వీర మహిళలను, ఒక 40 మంది పైదాకా ఎవరైతే కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళను సన్మానం చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయము. ఈ ప్రాంతం మీ అందరికి తెలిసిందే, గిద్దలూరు గడ్డ అంటే సైనికుల అడ్డ అంటారు. ఇక్కడ ఎంతో మంది సైన్యంలో చేరుతున్నారు, ఎంతో వీరోచితంగా పోరాడుతున్నారు, దేశం కోసం ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సరైన సౌకర్యాలు లేక వలస వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజు గిద్దలూరు విట్టా సుబ్బారావు గారి కళ్యాణ మండపంలో కార్గిల్ వార్ 25 ఇయర్స్ సుబ్లర్ జూబ్లీ కారణంగా ఇక్కడ విచ్చేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జీఓసి గారు ప్లస్ కర్నల్ సాబ్ మాజీ సైనికుల అధ్యక్షులు బ్రిగేడియర్ వివి రెడ్డి గారు, అలాగే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రజనీ మేడం, ప్రత్యేకంగా అందరి చోట్ల నుంచి ఆఫీసర్స్ రావడము, ప్లస్ గిద్దలూరు, బేసర్పేట, కంబము, చుట్టుపక్కల ఉండే పల్లెటూర్ల మాజీ సైనికులు వాళ్ళ సతీమణులు రావడము ఈ సభకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భం మాజీ సైనికులు ఆ రోజు కార్గిల్ వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వచ్చిన అధికారులు చిన్న ఒక సత్కారం తోటి వాళ్ళ మనోభావాలు ప్లస్ వాళ్ళకు మోటివేషన్ చేసి ఇంకా మనం అందరం ముందుకెళ్ళి ఇదే ఐకమత్యంగా ఉండాలని కోరి వాళ్ళు ప్రత్యేకంగా మనకు సన్మానించి ముందుకెళ్లారండి. జై హింద్, జై ఇండియన్ ఆర్మీ.